హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఈరోజైతే మళ్ళీ నా పకోడీ షాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నానండి. అయితే దానికి కావాల్సిన మార్కెట్కి అయితే వెళ్ళానండి. ఉల్లిపాయలన్నీ తెచ్చుకున్నాను. అలాగే కిరాణా వెళ్ళి తీసుకున్నానండి. కావాల్సిన మన మెయిన్ చికెన్ కాబట్టి చికెన్ కూడా వచ్చేసానండి. చికెన్ కూడా మొత్తం దగ్గరుండి చేయించుకుని కొట్టుకుని పట్టుకెళ్తున్నానండి. అంటే మన దగ్గర ఉండక్కర్లేదండి, వాళ్ళకి ఎప్పటి నుంచి నేను బాగా తెలుసు, బాగా కుట్టిస్తారు మనకి. అయితే ఇంటికైతే వచ్చేసాను, చికెన్ తెచ్చేసుకున్నానండి. శుభ్రంగా అందులో కావాల్సినవి పక్కన పెట్టుకుని కూర్చొని శుభ్రంగా అన్నీ వేసుకున్నానండి. వేసుకుని అయితే కలుపుకుంటున్నానండి. బాగా కలపాలండి. నేనైతే మధ్యాహ్నం కలిపేస్తానండి. ఎందుకంటే అలా కలిపితేనే మనకి ముక్కలకి బాగా పడతాయండి. మనం వేసిన ప్రతి ముక్కకి పట్టాలండి. అలాగైతేనే మనం వేసే చికెన్కి పకోడీకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుందండి. అందుకని నేను మధ్యాహ్నం కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి. చాలా బాగుంటుంది పకోడీ అయితే మన దగ్గర. కాకపోతే ఏంటంటే దగ్గర నెల రోజుల నుంచి వర్క్ అయితే మానేసానండి. నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఇదేనండి మన సెంటర్, ఇదేనండి మన బండి అయితేని ఇక్కడే పెడతానండి. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన కన్నగారి జంక్షన్ అచితాపురం గీటికి వెళ్ళి దారిలో అయితే ఉంటుందండి. మధ్యలో సచివాలయం దాటిన తర్వాత చాలామందికి తెలుసండి. చాలా బాగుండేది మన దగ్గర వ్యాపారం అయితే, చాలా బాగుండేది. కానీ ఏంటంటే మధ్యలో కొద్దిగా డౌన్ అయిపోయానండి. మొత్తం మీద డౌన్ అయిపోవడంలో నా దగ్గర కూడా కొద్దిగా బడ్జెట్ లేక షాప్ అయితే పక్కన పెట్టేసి కొన్ని రోజులు వర్క్ అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మెయిన్ అయితే వర్కేనండి, పెయింటింగ్ పని. కానీ ఏంటంటే ఇది మధ్యలో నేర్చుకుని పెట్టాను. చాలా బాగుండేదండి. చాలా బాగా బిజినెస్ అయితే బాగా రీచ్ అయ్యాను. నేను అనుకోకుండానే రీచ్ అయ్యాను. చాలా బాగా వచ్చింది అంతా. ఆడియన్స్ కూడా చాలామంది మనకి బాగా సపోర్ట్ చేసి దగ్గరుండి నడిపించినట్టుగా బాగా ఎక్కించారండి మార్కెట్ అయితే నన్ను. అలాగే ఎంత స్పీడ్గా అయితే ఎక్కానో అంత స్పీడ్గానే డౌన్ అయిపోయానండి. మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తం అన్నీ తెచ్చుకున్నానండి. సామాన్లన్నీ తెచ్చుకొని బండిలో పెట్టుకుని మొత్తం కావాల్సిన ఆయిల్ గట్ట అన్నీ ఓపెన్ చేసుకుని వేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటానండి. కాకపోతే ఏంటంటే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేను ఎంత చేసినా కానీ నాకు బయట అయితే లేకపోయినా యూట్యూబ్లో అన్నా నాకు కొద్దిగా వస్తుందని అనుకుంటున్నానండి రీచ్. నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నాకు ఇంకా సరిగ్గా మాట్లాడడం అయితే రావట్లేదండి, నేర్చుకుంటున్నానండి. ఏదన్నా స్టార్టింగ్లోనే రాదు కదండి. ఈ వీడియో ఎడిటింగ్ చేయడం కూడా నాకు అంతగా రావట్లేదండి. వచ్చారంటే అలా చేస్తున్నాను. అంటే ఎక్కువ టైం తీసేసుకుంటున్నాను వీడియో చేయడానికి. దాన్ని తక్కువ టైంలో స్పీడ్గా పెట్టడంలో అది నేను చేసే వర్క్ కూడా సరిగ్గా కనిపించకుండా అయిపోతుందండి. ఎక్కువసేపు పెడితే ఎవరు చూడరు కదండి మన వీడియో అయితే. మనం అంత ఫేమస్ కాదు, మన అంత ఇది కాదు. అందుకని అలా స్పీడ్గా అన్నీ పెట్టేస్తానండి. అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నా వరకు. మీ అందరి సపోర్టు లేకపోతే నాకు కష్టం అండి. కొంచెం సపోర్ట్ చేయండి నాకు. అయితే ఇప్పుడు మొత్తం అన్నీ కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒకసారి చూడండి, నేను షాప్ అయితే క్లియర్గా చూపిస్తాను మీకు. నా షాప్ అడ్రస్ అన్నీ మీకు చెప్తానండి. అన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ఇంకా రావాల్సింది మన కస్టమరే. అయితే ఫస్ట్ కస్టమర్ వచ్చారండి. పకోడీ అయితే తీసుకుంటున్నాను. ఒకటి బోన్ అండి, ఒకటి బోన్లెస్. ఆయన పావు కేజీ పకోడీ అడిగారు. పావు కేజీ పకోడీ అంటే 100 రూపాయలండి మన దగ్గర. 100 గ్రాములు 50 రూపాయలు. చాలా బాగుంటుందండి మన టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నా దగ్గరికి వచ్చి నేను ఫాలో అవ్వాలని చెప్పండి. చెప్తే మీకు నేను ఒక గిఫ్ట్ అయితే ఇస్తానండి. అది గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏం కాదండి, పకోడీ అయితే మీకు ఫస్ట్ కస్టమర్ కాబట్టి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే నేను ఫ్రీగా ఇస్తానండి పావు కేజీ పకోడీ. ఫస్ట్ టైం కాబట్టి, రెండోసారి నుంచి అయితే అవ్వదు కదండి. నేను బిజినెస్లో డబ్బులు పెట్టే ఉంటాను కదండి. అయితే ఇదేనండి నా షాపు. బాగా చూడండి అందరూనే. మన దగ్గర కొబ్బరన్నం బాగా ఫేమస్ అయ్యిందండి. అయితే ఈరోజు కొబ్బరన్నం కూడా పెట్టాలి నేను. కొబ్బరన్నం ఏంటంటే నేను దగ్గర నెల రోజులు మాడడంతో మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటని భయపడి ఈరోజు కొబ్బరన్నం పెట్టుకుని వాళ్ళని పకోడీ పెట్టాను. కస్టమర్లు అయితే చాలా బాగా వచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళందరికీ కూడా పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. మొత్తం అయితే ఖాళీ చేసేసారండి. 9:30 అయింది. మొత్తం అంతా ఖాళీ అండి. బోనస్ కూడా అయిపోయింది, బోన్ కూడా అయిపోయిందండి. అసలు ఎంత రీచ్ వస్తుంది అనుకోలేదండి ఫస్ట్ రోజు.
నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇంకా మీరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. రోజులు షాప్ వేసి మళ్ళీ ఎలాగా అయిపోవడం అంటే చాలా సూపర్ అండి. చాలా బాగా అయింది ఈ రోజు అయితే బిజినెస్ అయితేనే. బోన్ అయిపోయింది, బోన్నెస్ 2 అయిపోయినాయి. చక్కగా 2 బొమ్మలు అయితే అయిపోయినాయండి. టైం 9:30 అయిందండి. అంత త్వరగా అయిపోతుందని నేను అనుకోలేదు. ఈరోజు కంపల్సరీ 11:30 అయిపోద్ది అనుకున్నాను నేను. ఇది నాకు చాలాసార్లు అలాగే దెబ్బయ్యాను. కానీ ఈ రోజు ఏంటో కానీ చాలా బాగుందండి. అసలు మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. బేగ వెళ్ళిపోతున్నాను వాళ్ళ ఇంటికి. మా పొగుడి తిని మా కస్టమర్లు ఎలాగైతే సపోర్ట్ చేశారో యూట్యూబ్లో మీరు కూడా అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొద్దిగా ఫాలో చేయండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ధైర్యం ఇవ్వండి. మాట్లాడటం ఇంకా సరిగా రావట్లేదు. మంచి మైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. కొనుక్కుంటానండి. ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చూస్తున్నాం. సరేనైతే థ్యాంక్స్ అండి అందరికీ. బాయ్, గుడ్ నైట్.